వెల్కమ్ టు ఆర్జేడి టాక్స్. నేను మీ జయశ్రీ. ఇవాళ పాలకొండ పలుకులతో ఒక మంచి రెసిపీ చూద్దాం. దాంతోపాటు దాని ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. మనకు కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, పాలకొండ పలుకులు, యాలకులు, పటికి బెల్లం లేదా పంచదార, పాలు, బాదం పప్పు. పాలకొండ పలుకులలో పాలు పోసి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, యాలకులు, పంచదార వేసి మిక్సీ వేసి పక్కన పెట్టండి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేసి డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 లీటర్ పాలను వేసి వేడి చేసి కలిపి ఉంచుకున్న పాలకొండ పలుకుల మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండండి. ఈ లోపల మనం పాలకొండ పలుకుల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఇది ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆరోరూట్ పౌడర్ డైజెషన్కి ఇంప్రూవ్ చేయడంతో పాటు గ్యాస్, ఎసిడిటీ మరియు స్టమక్ ప్రాబ్లమ్స్కి రిలీఫ్ ఇస్తుంది. ఇది బేబీస్కి కూడా చాలా సేఫ్. అడల్ట్స్ కూడా రెగ్యులర్గా వాడవచ్చు. వీక్నెస్, డీహైడ్రేషన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఇమ్యూనిటీని స్ట్రెంథెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్కిన్ కేర్లో కూడా ఇది మంచి ఇంగ్రీడియంట్ అనే చెప్పాలి. స్కిన్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. ఎక్సెస్ ఆయిల్ని అబ్జర్వ్ చేసి పింపుల్స్, యాక్నీని తగ్గిస్తుంది. మొదటగా మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి, యాలకులు, పంచదార పొడిని ఈ మిశ్రమంలో వేసి కలిపి గడ్డలు లేకుండా కొంచెం సేపు కలుపుతూ మిక్స్ చేసుకోండి. మరి మిగతా ప్రయోజనాలు చూద్దాం. ర్యాషెస్, ఇచ్చింగ్, ఇరిటేషన్స్ ఉన్నప్పుడు సూతన్ చేస్తుంది. జుట్టుకి కూడా స్కాల్ఫ్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని రిలీఫ్ చేస్తుంది. డాండ్రఫ్ని తగ్గిస్తుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంత లాభంగా ఉన్నప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. మరి మీరు ట్రై చేస్తారా? ఇప్పుడు దీనిలో లాస్ట్గా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి వేడి చేసి కొద్దిగా కలిపేసి దించేయటమే. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.